మహానారాయణ తైలం. ఇది కేవలం ఒక తైలం కాదు, ఇది వేల ఏళ్ల నాటి వారసత్వం. మరి ఈ ఔషధానికి ఇంత ఘనమైన చరిత్ర ఎందుకుంది? దీని దేవుడు నారాయణుడే అందించాడు అని పురాణ గాథలు చెప్తాయి. అయితే ఈ తైలం తాలూకు పుట్టుక గురించి శాస్త్రీయంగా ఎలాంటి రుజువులున్నాయి? పక్షవాతం, కీళ్ళనొప్పులు ఇలాంటి వాటికి ఈ తైలం సమూలమైన పరిష్కారాన్ని ఇస్తుంది. కానీ కేవలం బయట పూతగా వాడితేనే ఇంతటి అద్భుతమైన మార్పు సాధ్యమవుతుందా? ఈ తైలంలో దాదాపు 50కి పైగా మూలికలు వాడతారు. అయితే ఈ మూలికలన్నీ ఎలా కలిసి పనిచేసి నరాల బలాన్ని పెంచి కండరాలను శక్తివంతం చేస్తాయి? ఈ తైలం గురించి అనేక శాస్త్రీయ విషయాలు మనకి తెలిసాయి. కానీ దీన్ని వాడేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏమిటి? దుష్ప్రభావం లేకుండా ఎలా వాడాలి? ఈ కీలకమైన అంశాల్ని, రహస్యాల్ని ఒక వీడియోలో తెలుసుకున్నాం. దాని తాలూకు లింక్ని కిందిస్తున్నాను. దీన్ని క్లిక్ చేయడం ద్వారా ఈ మొత్తం సమాచారాన్ని మీరు చూడొచ్చు.